రాజుకి ఒక పవర్ఫుల్ కొడుకు కావాలి అని అనుకుంటాడు. అప్పుడే కుంతి వాయుదేవునికి ప్రార్థిస్తది. వాయుదేవుడు వచ్చి భీముడిని ప్రసాదిస్తాడు. భీముడికి 1000 ఏనుగుల బలం ఉంటది. అదే రోజు గాంధారికి దుర్యోధనుడు ఉడతాడు. అదే రోజు సాయంత్రం భీముడిని ఎత్తుకొని కుంతి కొండపైన నిల్చొని ఉంటది. దూరంలో ఉన్న ఒక సింహం గర్జించగానే కుంతి భయపడి భీముడిని వదిలేస్తది. భీముడు కొండ మీద నుంచి కింద పడిపోతాడు. అయ్యా, కొండ మీద నుంచి కింద పడిపోతాడా? కుంతి పాండురాజు భయంతో వెళ్ళి చూస్తే భీముడు నవ్వుకుంటా ఆడుకుంటా ఉంటాడు. అప్పుడే కుంతికి పాండురాజు భీముడి స్ట్రెంత్ ఏందో అర్థమవుతుంది. అట్లనే ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత పాండురాజు కుంతి ఇంద్రుడిని ప్రార్థిస్తాడు. అప్పుడే విలువిద్యలో వీరుడైన అర్జునుడు జన్మిస్తాడు. అర్జునుడు చాలా స్ట్రాంగ్ అండ్ విలువిద్యలో ది గ్రేటెస్ట్. అప్పుడే ఇంద్రుడు అర్జునుడి గురించి ఇలా చెప్తాడు.